బీసీలకు 42% రిజర్వేషన్లు ఎట్లా? కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం పార్టీ తరఫున ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్ మిగిలిన పార్టీలు ఇవ్వాలని సవాల్. ఏం చేద్దామని బీఆర్ఎస్ మల్లగుల్లాలు, ఇంకా నిర్ణయం వెల్లడించని బీజేపీ. నేడు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ భేటీ, స్థానిక ఎన్నికలపై రానున్న క్లారిటీ. ఏదైతే ఎన్నికల ప్రచారంలో కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ చెప్పిందో, అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పేసి ఈ నేపథ్యంలో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. అందులో అంటే కులగణన సర్వే, సమగ్ర కుటుంబ సర్వే, సో రెండు ఒకటే. ఈ కులగణన సర్వేలో అయితే కనుక బీసీల సంఖ్య అధికంగానే ఉంది అని తేలింది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అంటే 56.33% ఉందని చెప్పేసి. సో ఇది ఏదైతే ఉందో ఈ బీసీల శాతము, సో బీసీలకు మేము 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పాము. మేము ఆ మాటకి కట్టుబడి ఉన్నాము. అయితే దీనిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ వార్త మనం ఇంతకుముందే అంటే గత 4 రోజుల క్రితమే మాట్లాడుకున్నాం. అయితే దీనికి కొనసాగింపుగా ఆ రోజే చెప్పారు రేవంత్ రెడ్డి, ఒకవేళ అంటే ఈ కులగణన సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో దీనికి ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ని అయితే కనుక అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసిన రోజు అయితే కనుక చెప్పారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి, రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోయినా అది లేట్ అయినా కూడా ప్రాసెస్ పార్టీ పరంగా మేమైతే కనుక 42% రిజర్వేషన్లు అయితే కనుక బీసీలకు ఇస్తాము. బీఆర్ఎస్ అలాగే బీజేపీ మీరు 42% రిజర్వేషన్లు ఇస్తారా, దీనికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీలో అయితే కనుక సవాల్ చేశారు. దానికి సంబంధించిన వార్తాంశమే ఇప్పుడు ఇచ్చారు. సో ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలకు అయితే కనుక దగ్గరికి వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అయితే కనుక బీసీలకి 42% ఇస్తాము అని చెప్పేసి కట్టుబడి ఉంది. మరి బీఆర్ఎస్ అయితే కనుక దీనిపైన ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతోందని చెప్పేసి ఇక్కడ ముఖ్యంగా ఈ వార్తలో ఇచ్చారు. అలాగే ఇంకా బీజేపీ అయితే కనుక ఇంకా ఎటు ఏ నిర్ణయము కూడా తీసుకోలేదు అని చెప్పేసి ఇచ్చారు. మరి ఈ రోజు అయితే కనుక అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి అయితే కనుక ఉన్నతాధికారులతో ఇవాళ భేటీ అవుతున్నారు. అలాగే స్థానిక ఎన్నికలపైన క్లారిటీ కోసం అంటే ఈ భేటీ అనంతరం ఈ ఎన్నికలపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పిన మాట ప్రకారం మేము ఎన్నికల్లో అంటే ప్రభుత్వం ఆమోదం కేంద్రం ఆమోదం తెలిపినా తెలపకపోయినా 42% రిజర్వేషన్లు అయితే కనుక బీసీలకు ఇస్తాము. మరి బీఆర్ఎస్ బీజేపీ ఇస్తుందా అని సవాల్ చేయడము. సో దానిపైన ఇప్పటికీ కూడా ఇంకా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎటువంటి నిర్ణయము ప్రకటించలేదు. మరి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కూడా ఇస్తాయా లేదా అన్నది వేచి చూడాల్సిన అంశం ఒకటైతే కనుక ఇక స్థానిక ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో దీనిపైన అంటే ఎప్పుడు స్థానిక ఎన్నికలు అన్న దాని గురించి కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో భేటీ అయిన తర్వాత స్థానిక ఎన్నికల గురించి ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పేసి ముఖ్యంగా ప్రధాన వార్తాంశం ఇచ్చారు.